కుటుంబ సర్వే చేస్తున్నాం కాబట్టి కుటుంబ సర్వే చేస్తే ఇన్నేళ్ల నుంచి చేయలేదు, కొన్ని సంవత్సరాలుగా చేయలేదు, అసలు మన భారతదేశ వ్యాప్తంగా ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఆ కులాలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతుందా, సామాజిక న్యాయం అనేది జరుగుతుందా అనే ముఖ్యంగా మోడీ గారు గాని కేంద్ర ప్రభుత్వం గాని అట్లాగే అఖిల పక్షం అందరి మద్దతుతోటి ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం. ఒక్కొక్కటిగా పావులు కదుపుతూ మోదీ గారు చేసుకుంటూ వస్తా ఉన్నారు అన్ని కూడా. సో ఈ కుటుంబ సర్వే అయితే గనక మనోడెవడో పరాయివాడెవడో ముందుగా తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు దేశం దాటి వదిలిపోయే పరిస్థితి వస్తుంది. లేకపోతే ఇంకేదో ఇప్పుడు ట్రంప్ ఎట్లనైతే అక్కడ దేశంలో అమెరికాలో ఆంక్షలు పెట్టిండో అటువంటి ఆంక్షలు కూడా ఏమన్నా తీసుకురావచ్చు. పాయింట్ నెంబర్ 3, సామాజిక న్యాయం. ఇంకా రాజ్యాంగంలోనే రాసి ఉన్నటువంటి ఈ సామాజిక న్యాయం మన బతుకులలో మన జీవితాలలో లేవు. అది ఏ క్యాస్ట్ అయినా, మళ్ళా చెప్తున్నా, ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, మైనారిటీ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఏ మతం అయినా ఈ సామాజిక న్యాయం అనేది జరగట్లే. మాట్లాడితే ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ అంటారు. సో ప్రతిదాన్ని సవరించేటువంటి రాజ్యాంగం ఇది మాత్రం సవరించాం మనం. అంటే ఇక్కడ నేను ఏం చెప్పుకొస్తున్నానంటే, మనము అంబేద్కర్ జయంతిలు జరుపుకుంటాం, అంబేద్కర్ గారిని పూజిస్తాం, గౌరవిస్తాం, జై భీమ్ అంటాం, ఆయన గుర్తొచ్చినప్పుడల్లా అక్కడ స్టాచ్యూ కనబడితే పోయి మాడలేస్తాం. కానీ అంబేద్కర్ వాదంలో మాత్రం ఎవరు నడవరు. జై భీమ్ అన్న వాళ్ళకు కూడా మళ్ళా కులం అడ్డు వస్తుంది, మళ్ళా వాళ్ళ మతం అడ్డు వస్తుంది, అన్నడ్డు వస్తుంది. అంటే కేవలం చిత్రపటాలకు, కేవలం రాజ్యాంగానికే పరిమితమైనటువంటి ఈ భారతదేశంలో సామాజిక న్యాయం అనేది లేదు, స్టిల్ లేదు. అది ఏ రకంగా అంటే సామాజిక న్యాయం అనేది లేదు. చాలా దగ్గరలో ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన బీజేపీ ఎమ్మెల్యేనే రాజస్థాన్ లో ఒక దళిత ప్రతిపక్ష నేత గుడికి వచ్చిండని చెప్పి ఆ మొత్తం కూడా గోమూత్రంతో ప్రక్షాళన చేసి అవమానం చేసాడు. మరి ఇది సామాజిక న్యాయం కాదు కదా. అంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం పరిపాలించేటువంటి బీజేపీ పార్టీలో ఉండుకుంటూ నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఒక్కరిద్దరు ఇట్లాంటివి చేయబట్టి అందరూ అదేతో కిందికి వచ్చినా అనుకుంటున్నారు ఎక్కడ. సో ఇటువంటివన్నీ కూడా చెక్ పెట్టడం కోసమనే మళ్ళా రీసర్వే చేస్తున్నారు, కుటుంబ సర్వే చేస్తున్నారు, దీంతో పాటుగా కులగణన చేస్తున్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు, కులాల వారీగా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా, సో మళ్ళా ఒక రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబోతుందా అనేది కూడా ఈ కుటుంబ సర్వే అలియాస్ ఈ కులగణన తర్వాత తెలియాల్సింది ఉంది. ఒక పక్క యుద్ధం, మరో పక్క మన అంతర్యుద్ధం. బయట యుద్ధం, మన అంతర్యుద్ధం. అంటే ఏంది, మనలో మనం అంటే మనోడోడు పక్కోడోడు. అండ్ దీని తర్వాత ఈ కుటుంబ సర్వే తర్వాత ఈ కులగణన తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది వేరు, కేంద్ర ప్రభుత్వం చేస్తే చాలా పర్ఫెక్ట్ ఉంటది. అంత మంచి మంచి హైయర్ అఫీషియల్స్ ఉంటారు, పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. ఎట్లా పడితే అట్లా, ఎవరు పడితే వాడు చేయడానికి వేలు పెట్టడానికి ఉండదు. ఒక అందరి నిర్ణయాల ప్రకారమే జరుగుతుంది ఏది జరిగినా. ఎందుకంటే కేంద్రం అనేది ప్రామాణికం. అది కేంద్ర ప్రభుత్వం ఏ సర్వే చేసినా అది ఖచ్చితంగా చరిత్ర పుటంలో నిలుస్తుంది. 2025 సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు బీజేపీ హయాంలో తీసుకున్నాడు. తర్వాత ఏ పార్టీ కేంద్రాన్ని పరిపాలించినా గిరిచిన స్థాయిగా నిలిచిపోతుంది. రికార్డ్స్ లో ఉంటాయి ఎంతమంది ఉన్నారు. 2025 సెన్సస్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే సెన్సస్ ప్రకారం 2025 లో ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంత, క్రిస్టియన్లు ఎంత, హిందువులు ఎంత, హిందువుల్లో ఎస్టీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఓసీలు ఎంత. అయితే ఇక్కడ మళ్ళా ఇంకొక పంచాయతీ ఉంది, దీన్ని రకంగా కన్సిడర్ చేస్తారు. ఇట్లా ఒక్కొక్కటి కూడా ఏంటది. ఇప్పుడు అంటే నాకు కొద్ది మేర తెలుసు దీని గురించి. మన రాష్ట్రంలో బీసీలుగా పిలువబడేటువంటి కొన్ని కులాలు, కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు ఓసీలు, అక్కడ వాళ్ళ ప్రాతిపదికన వాళ్ళు ఓసీలు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీసీలో ఒక సామాజిక వర్గం తీసుకుందాం, ఒక యాదవ్నో లేకపోతే ఇంకోనో తీసుకుందాం. కానీ కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు ఓసీలు. అంటే ఏంది ఇక్కడ వాళ్ళ కుల ప్రాతిపదికన ఎంతమంది ఎక్కువ అధిక శాతం వాళ్ళు ఉంటారో మళ్ళీ రాష్ట్రాల తరపున మళ్ళీ విభజిస్తారు దాన్ని. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అంశం. ఇది ఎప్పుడో అంటే మన స్వాతంత్రం సమయంలో జరిగినటువంటి కుటుంబ సర్వే తర్వాత మన కేంద్ర ప్రభుత్వము సెన్సస్ అనేది రిలీజ్ చేయలేదు. కుటుంబ సర్వే కులగణన అనేది చేయలేదు. కుటుంబ సర్వే లేదో తూతు మంత్రంగా ఈ రాష్ట్రాలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఏదో ఫాలో అయినారు. కానీ స్వయాన రంగంలోకి దిగి కేంద్ర ప్రభుత్వము కుటుంబ సర్వే గాని కులగణన గాని ఇప్పటి వరకు చేయలేదు. ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం. చాలా మంది సంతోషపడాలి. దీంట్లో మళ్ళీ కాంట్రవర్సీలు, దీంట్లో మళ్ళీ చిచ్చులు పెట్టడాలు ఏం లేవు. ఒకవేళ ఏదైనా చేస్తే సలహాలు సూచనలు, అంటే ఏ రకంగా చేయాలి పగడ్బందీగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే సలహాలు సూచనలు ఇవ్వడం తప్ప అంతకు మించి ఇక్కడ ఎవరం కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇది ఎట్లా ఉంటదంటే ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మన దేశంలో భారతీయులు కాకుండా భారతీయులను మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినారు. అంటే కల్తీ భారతీయులు ఎక్కువైపోయినారు. ఈ కల్తీ భారతీయులను పక్కన పంపించడానికి అసలే మన మైనారిటీలు ఎంత ఉన్నారు, ప్రతిసారి ప్రతి ఒక్కడు వచ్చి హిందువుల మీద దాడులు చేయడము. అసలు హిందువులు ఎంత ఉన్నారు, ముస్లింలు ఎంత ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంత ఉన్నారు, లాస్ట్ టైం ఎంత ఉండే, అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరుగుతున్నారు, ఎందుకు పెరుగుతున్నారు అండ్ అట్లాగే దీన్ని నిర్ణయించుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా, జపాన్ లాంటివి అసలు పిల్లలే వద్దు అనుకున్నది, ఒకటి చాలు ఒకడే ముద్దు అనుకున్నది. ఇప్పుడు వాళ్ళకి పాపులేషన్ మొత్తం కూడా తగ్గిపోయింది. సో మన నెక్స్ట్ జనరేషన్స్ వెళ్ళాలి ఎట్లా? అందరు ఎక్కువ అక్కడ అదే ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ యువకులు తక్కువైపోయినారు. ఎవరు తెచ్చిండో ఈ సిస్టమ్ గాని మన అంటే కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఇది కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి, ఇద్దరినే కనాలి, ఇద్దరి కంటే ఎక్కువ కనద్దు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నది, గంపగుత్తగా ఒక 8 మంది 9 మందిని కన్నది. మా అమ్మమ్మ తాతయ్య కావచ్చు, చాలా పెద్ద కుటుంబం. అందులో ఇద్దరు పాపం అప్పుడు ఇద్దరు చనిపోవడం జరిగింది. అప్పుడంతా నార్మల్ డెలివరీసే ఉంటుండే కదా. సో నేను చెప్పేది 70s 60s గురించి మాట్లాడుతున్నా, 50s గురించి మాట్లాడుతున్నా. ఎట్లా ఉండేది? ఇప్పుడు చాలా పెద్ద కుటుంబం. అట్లానే మా నాన్నగారి సైడ్ కూడా చాలా పెద్ద కుటుంబం. దాని తర్వాత ఇప్పుడు మా అమ్మమ్మ పిల్లల దగ్గరకు వచ్చేసరికి 2-3 అట్లున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మేమిద్దరమే ఉన్నాం. ఇప్పుడు ఎట్లయిపోయింది? ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇప్పుడు ఆ ఒక్కరు పుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దానికి కారణం స్ట్రెస్, లేకపోతే దానికి కారణం స్ట్రెస్. నేను ప్రతి దానికి ఒక్కొక్క లింక్ ఉందండి. ఇది యూనివర్సల్ ప్రాబ్లము. దయచేసి ఎవరు కూడా అన్యదా భావించద్దు. స్ట్రెస్ కారణము, తర్వాత జంక్ ఫుడ్ కారణము, మన భూమిలో సారం తగ్గిపోవడము, తర్వాత పొల్యూషన్ ఎక్కువైపోవడము, ముఖ్యంగా మనకి కుటుంబ భారం పెరిగిపోవడము, ముఖ్యంగా ఒక రకమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళడం. దీనివల్ల ఏమవుతుందంటే సో విపరీతమైనటువంటి స్ట్రెస్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. సో తద్వారా ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోవాల్సినటువంటి అవసరం. అంటే ఇంట్లో మనం పని చేయము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ప్రతిదానికి మనం పని మనుషుల మీద డిపెండ్ అయిపోతున్నాము. ప్రతిదానికి ఒక టీవీ రిమోట్, ఒక ఏసీ వేయాలన్నా, లేకపోతే బయటికి పోవాలన్నా, ఏం చేయాలన్నా, లేవాలంటే బద్ధకము, కూర్చోవాలంటే బద్ధకము, నించోవాలంటే బద్ధకము, ఎక్కడ పోవాలంటే బద్ధకము. ఈ బద్ధకం అనేది భారతదేశంలో అది చాలా పేరుకుపోయింది. సో ఇట్లా వీటి వల్ల ఏమైపోతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అమ్మాయిలకైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే వాటర్ బబుల్స్ ఇది అందరికీ తెలియాల్సినటువంటి విషయమే. దీంట్లో అమ్మాయి చెప్పినా అబ్బాయి చెప్పినా ఒక నాలెడ్జ్ పరంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలి. సో స్టమక్ లో వాటర్ బబుల్స్ ఫామ్ అవ్వడం కావచ్చు, లేకపోతే షుగర్ బబుల్స్ రావడం కావచ్చు. సో తద్వారా ఈ ఏదైతే గైనిక్ ప్రాబ్లమ్స్ రావడము అమ్మాయిలలో ఎక్కువ అవడము, అబ్బాయిలలో కూడా కొంచెం స్ట్రెస్ వల్ల ఎక్కువ అవడము. అండ్ అట్లాగే ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. సో లేట్ మ్యారేజెస్ చేసుకోవడము. సో ఇట్లా లేట్ మ్యారేజెస్ వల్ల ఏమైపోతుంది? మళ్ళా పొద్దు నుంచి రాత్రి వరకు అందులో
ప్రతి ఒక్కరు ఒక ట్రెండ్ నడిచింది, సాఫ్ట్వేర్ 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 అని. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాడు 24 గంటలు 12 గంటలైనా మళ్ళీ ఇంటికి వచ్చినాక వాళ్ళు 14 గంటలు మన సిస్టమ్స్ తీయాలి. ఒకే దగ్గర కూర్చుంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఇంటికి రాగానే దుప్పటి కప్పుకోవాలి, పడుకోవాలి. ఇంకెక్కడ జరుగుతుందండి రీప్రొడక్షన్? ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మందులు వాడాల్సి వస్తుంది. అంతేగాని మన జీవన శైలిని ఎవరు కూడా మార్చుకోవట్లేదు. దీనికి తోడు ఇద్దరే ముద్దు అనుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్. అంటే పిల్లలు పుట్టని వాళ్ళు ఎక్కువైపోయినారు, ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇక్కడ కనే వాళ్ళు కూడా ఇద్దరినే కంటున్నారు, కనని వాళ్ళేమో అసలు కనట్లే, వాళ్ళందరూ కూడా ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంకా జనాభా ఎట్లా పెరుగుతుంది? హిందువుల జనాభా ఎట్లా పెరుగుతుంది? మరి ఇవే ఆంక్షలు మరి ఇతర మతస్థులకు లేవు కదా. సో వాళ్ళ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతా ఉంది, మన ప్రొడక్షన్ అనేది తగ్గిపోతా ఉంది. రాను ఇట్లనే చేసుకుంటూ పోతా ఉంటే రాను ఏమైపోతుంది అంటే అవో పలానా భారతదేశంలో హిందువులు ఉండేవాళ్ళంట అనే కాడికి వస్తుంది. ఎప్పుడు ఒక 30 సంవత్సరాలు, 30 కూడా కాదండి, నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల సగం జనాభా తగ్గిపోతుంది హిందువులు. సో ఇవన్నీ ఫ్యాక్టర్. నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ ఈ రూల్ ని కేంద్ర ప్రభుత్వం బ్రేక్ చేయాలి. అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఈ రూల్ ని బ్రేక్ చేయాలి. అంటే ఇద్దరే ముగ్గురొద్దు ఇట్లాంటివి. అంటే ఎందుకు? అది కూడా ఎందుకు అంటే మన ఇండియన్ పాపులేషన్ పెరిగిపోతుంది. మళ్ళీ అందరినీ చదివించడం చాలా కష్టము, పిల్లలందరినీ చదివించడం చాలా కష్టము, స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి, అంటే తలకు మించిన భారం పెరిగిపోతుంది. అంటే దీనికి కూడా ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ తీసుకురావాలా. స్కూల్స్ ని పెంచాలి, సైనిక్ స్కూల్స్ ని పెంచాలి. అట్లాగే రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ కి మంచి విద్య అభ్యసించాలి. సో అందుకే కదా అప్పట్లో తల్లిదండ్రులు ఏమన్నా పిల్లల్ని చదివించిరా? ఇప్పుడు మా ఊళ్ళంతా, మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది, నా మేనమామలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. ఆ గుడిసె స్కూల్ అంటుండే అప్పుడు చిక్కడపల్లిలో, అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరూ కన్నారు పిల్లల్ని గంపాలు గుత్తలుగా. కానీ అప్పుడు ప్రైవేట్ కి ఎక్కువ పోకపోతుండే, ఉన్నోడే ప్రైవేట్ కి పోతుండే. ఏ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోడో, లేకపోతే బాగా నెలకు అప్పుడు 200, 350 రూపాయలు, లేకపోతే ఇంకెక్కువ రూపాయలు అట్లా, అప్పుడు అది ఎక్కువ కదా. 2000, 3000 జీతం ఉన్నోళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోకుండా ప్రైవేట్ లో వాళ్ళని చదివిపిస్తుండే. లేకపోతే ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్కి, ఎందుకంటే అప్పుడు ఇంకా బాగా ఉండేది. నువ్వు ఆడపిల్లవి మగపిల్లలని చదివించాలి, ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాలి అన్న కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉండేది. లేకపోతే ఆడపిల్లలకి చదివేందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాం ఇట్లా అంటే మళ్ళీ అందులో వివక్ష, అది మళ్ళీ వేరే సబ్జెక్టు. సో అప్పుడు ఏమైందండి, అప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ₹1 ఖర్చు కాదు. పిల్లల్ని కానంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిపియండి, గవర్నమెంట్ కాలేజీలో చదివిపియండి, తప్పేముంది. అందరి ఏకతాటిపైన గవర్నమెంట్ లకు పంపిస్తే చచ్చినట్టు గవర్నమెంట్ స్కూల్స్ వసతులు పెంచుతుంది. పెంచాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. గల్లీకో గవర్నమెంట్ స్కూల్ పెట్టా తప్పేం లేదు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎంత మంది లేరండి, ఇప్పుడున్న IAS IPS అందరూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదివిన వాళ్ళే కదా. అంతెందుకండి, నారాయణ సీతంగా పొద్దున్న లేసి 1 ర్యాంకు 2 ర్యాంకు 3 ర్యాంక్ అని చెప్పుకుంటా ఉంది. కానీ వాళ్ళందరూ ర్యాంకులు కొనుక్కున్నారండి. ఎట్లా కొనుక్కుంటారు? గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లలను, లేకపోతే వేరే దాంట్లో మంచి మార్కు వచ్చినటువంటి పిల్లలను డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఒక చెక్ ఇచ్చేసి వాళ్ళ కుటుంబంలో కూడా ఆశపడతారు. ఆర్థిక సమస్యలు ఉంటాయి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను నీకు చదివిపిస్తా, ఫ్రీ సీట్ ఇస్తా అని చెప్పి వీళ్ళ నారాయణ కాలేజీలో చదివినాం అని చెప్పాలి, నువ్వు ఎవరు ఇంటర్వ్యూ చేసినా అని చెప్పిస్తారు. అడ్వర్టైజ్మెంట్లలో కూడా గదే చేస్తారు. ఎవరికి తెలియని ముచ్చట్లేదంతా. ఇట్లా మనం సబ్జెక్ట్ లోతుగా పోతా ఉంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. సో ఇది ఫస్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే దీనికి అంటే ఈ కుటుంబ సర్వే తర్వాత నాకు తెలిసినంత వరకు అవాక్కయ్యే వాస్తవాలు బయటపడతాయి. ఈ దేశవ్యాప్తంగా కుటుంబ సర్వే తర్వాత అట్లీస్ట్ అప్పుడైనా, అంటే నాకు ఉన్న అవగాహన వరకు ఈ యొక్క కుటుంబ సర్వే ఏదైతే ఉందో, సో కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత సో అవాక్కయ్యేటువంటి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. సో దాంట్లో మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే ఇద్దరే కావాలి, ఇద్దరే ముగ్గురు వద్దు అనే నిర్ణయాన్ని వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఉందో అదేదో ఉందో అది తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోయినాయి, పిల్లలు పుట్టుడే కష్టం ఉన్నది, ఇంకా రూల్ పెట్టుకొని ఏం చేస్తారు?
ఇక దీంట్లో మళ్ళీ తప్పులు ఎత్తికే వాళ్ళు ఎత్తుకుతారండి. బట్ ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే తర్వాత చేయాల్సినటువంటి ఫస్ట్ పని. మరి వాళ్ళు ఇప్పుడు అట్లాగే తనకి ఇద్దరు పిల్లల్ని చదివించడానికే ముప్పతిప్పలు పడుతున్నాం, అప్పుల పాలైపోయినాం, కుప్పల పాలైపోయినాం, తుప్పుల పాలైపోయినాం, అన్ని పక్కన పెట్టండి. మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ఉండాల్సిందే. అంతకైతే గంజనీళ్ళు తాగి పెంచాల్సిందే. అంతకైతే గవర్నమెంట్ స్కూల్స్లలో కాలేజీలలో చదవాల్సిందే వాళ్ళు. లేకపోతే మనము వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచి అవగాహన కార్యక్రమాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాల్సిందే. సో అంటే ఇండిపెండెంట్ గా ఎట్లా ఉండాలి, వాళ్ళు చిన్న పాకెట్ మనీ కూడా ఎట్లా సంపాదించుకోవాలి అనేది పక్క దేశాలు చేస్తున్నాయి కదా. మనం మన కాళ్ళ మీద మనం తప్పు చేయనంత వరకు మనం ఏం చేసినా తప్పు లేదు, పిల్లలకి నేర్పించాల్సిందే. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ లో పిల్లలకు యుద్ధం నేర్పిస్తా ఉన్నారు. అప్పటికప్పుడు వాళ్ళ దేశం మీదకి వస్తే ఇంటికి ఒకడు పోతాడండి యుద్ధం చేయడానికి. చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. ఖచ్చితంగా రూల్ అది. అంటే ఒక అతి చిన్న కంట్రీ అయినటువంటి ఇజ్రాయెల్లో యువకులంతా కూడా వాళ్ళు ఏ క్షణాన వారు వచ్చినా సరే వాళ్ళ ఇంటింటికి ఒకడు పోతాడండి. వారు వస్తే మనం మంచి మంచి విషయాలని వాళ్ళ నుంచి నేర్చుకోవడంలో తప్పేం లేదే. అట్లా కూడా మనం తీర్చిదిద్దుకోవాలి. మన ఇంటికి దండయాత్ర మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఖచ్చితంగా మనం ఒక పిల్లలకి గట్టిగా పెంచాల్సిందే. మన ధర్మం గురించి చెప్పాల్సిందే, వాళ్ళని ముందరికి తీసుకెళ్లాల్సిందే, దాంట్లో నో డౌట్. సో ఎందుకంటే ఇట్లనే చేసుకుంటూ పోతే అయినట్టే. అందుకే మోడీ గారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయం జరగడం కోసం ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఆగిపోయినటువంటి ఈ కులగణన అనేది మోదీ గారి నేతృత్వంలో జరగడం అనేది చాలా మంచి విషయము. అండ్ దీంతో పాటుగా ఏదైతే మన దేశం బయట ఏదైతే ఇప్పుడు యుద్ధం రెడ్ బుక్ లో సంతకం పెట్టడం జరిగింది, ఇది ఇంటర్నల్ గా యాక్చువల్ గా ఈ రెడ్ బుక్ గురించి కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో యుద్ధానికి యాక్సెప్టెడ్ అంటే ఈ చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనమాట. ఢిల్లీ మొత్తం కూడా హై సెక్యూరిటీ తోటి మీటింగ్లతోటి చాలా బిజీగా ఉంది. అండ్ అట్లాగే ఎమర్జెన్సీ ప్రకటించబోతున్నారు. నిర్దాక్షణంగా ఎవడన్నా కొంచెం తిక్కగా కనబడితే వాడిని కాల్చి పడేయండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించబోతున్నారు హుటాహుటిన. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. సో ఇట్లా దేశం బయట దేశం పక్కదే పాకిస్తాన్ మట్టిలో కనిపించడానికి మన ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు, మన దేశ సైనికులు ఉన్నారు. మరి మన భారతీయులు ఉన్న వాళ్ళని కల్తీ భారతీయులు ఎట్లా ఏరాలే? అట్లా ఏరాలంటే కూడా ఈ కుటుంబ సర్వే అండ్ అలాగే ఈ కులగణన ఒకటి మనకి ప్లస్ అవుతుంది అనమాట. సో అందుకే మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నోసార్లు కాంగ్రెస్ లాంటి పార్టీలు, రాహుల్ గాంధీ మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇన్ని రోజులు కాంగ్రెస్ చేతులనే, ఇన్నేళ్ళు కాంగ్రెస్ చేతిలో ఉంటే ఎప్పుడు కూడా ఈ కుటుంబ సర్వే కాంగ్రెస్ ఎందుకు చేయలే? ప్రతిపక్షంలోకి రాగానే కుటుంబ సర్వే అన్నది. బట్ ఇప్పుడు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు వారితో పాటు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ డేట్ టైము ఫిక్స్ అవ్వబోతుంది. పాకిస్తాన్ తో యుద్ధానికి మన దేశం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. ఆర్మీ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మిసైల్స్ కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు, అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. అక్కడ చెమటలు పడుతున్నాయి. వాళ్ళు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు పాకిస్తానీస్. సో మరి మీరే